హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు పౌర్ణమి ఉంది అండ్ చంద్రగ్రహణం కూడా కదా. సో ఈ ఎనర్జీస్లో చంద్రగ్రహణం అండ్ పౌర్ణమి ఎనర్జీస్లో అసలు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ అనేది ఇవ్వబోతుంది చూద్దాం. ఓకే, మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వన్ మినిట్ అండి, ఈ డెక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాం. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకొని మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. డెసిషన్, వార్నింగ్, పేషెన్స్, డిపెండెన్స్, క్రష్, మేక్ ప్రామిస్, ఎక్స్పెక్టేషన్, సర్చ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో కనిపిస్తున్నారండి. మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ లేకున్నా తను ఎవరు ఎక్కువగా వేరే వారి మాటలు వినే పర్సన్ లాగా చూపిస్తుంది. ఓకే, కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? ఓకే, వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాం. డిసైడ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ కార్డ్ కూడా వస్తుంది, తీసుకుందాం. ఈ రిలేషన్లో ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వడం లేదండి. ఈ పర్సన్ మీతో చాలా ప్రేమగా ఉంటారు, కానీ ఈ రిలేషన్కి ఒక పేరు అనేది పర్సన్ పెట్టలేకపోతున్నారు. ఈ రిలేషన్ ఏంటిది? తను చాలా లవబుల్గా ఉంటారు, కానీ ఈ రిలేషన్కి ఒక పేరు అనేది పర్సన్ పెట్టలేకపోతున్నారనమాట. మీకు క్లారిటీ అనేది ఇవ్వడం లేదు పర్సన్. కానీ మీరు కావాలి, మీ వైపు నుంచి తనకి బెనిఫిట్స్ కావాలి. ఈ పర్సన్ మీకు ఏ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వకపోయేసరికి మీరు చాలామంది బాధపడుతున్నారు. ఈరోజు చంద్రగ్రహణం కదా, ఈరోజు పౌర్ణమి. సో మీరు చాలామంది చాలా బాధపడుతున్నారనమాట. ఈ పర్సన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఒక్కప్పుడు ఈ పర్సన్ మీకు చాలా మంచి గిఫ్టులు ఇవ్వచ్చు, మిమ్మల్ని తను చాలా బాగా చూసుకొని ఉండొచ్చు. కానీ రాను రాని ఏంటిదంటే మీలో ఏదో తెలియని అనుమానం లాంటిది ఈ పర్సన్ మీద వచ్చింది. సో ఈ రిలేషన్కి ఒక పేరు అనేది పెట్టండి. ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారా లేదా ఇక్కడే ఎండ్ అయిపోతుందా? క్లారిటీ అనేది అడిగారు ఈ పర్సన్ దగ్గర. కానీ తను ఆ టైంలో ఈ పర్సన్ తనకి కోపం వచ్చి అంటే మీరు తన వైపు నుంచి కమిట్మెంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయకూడదనమాట. క్లారిటీ అనేది అడగకూడదు. తను ఎప్పుడు వస్తే అప్పుడు మీరు తనకి హెల్ప్గా ఉండాలి, మీరు ఉన్నారు అనే ధైర్యాన్ని ఈ పర్సన్కి ఇవ్వాలి. ఓకే, ఈ పర్సన్ ఏంటిదంటే తను మీ వైపు నుంచి చాలా ఎక్స్పెక్టేషన్, ఇక్కడ మనీ కావాలి తనకి, మీ సపోర్ట్ కావాలి తనకి, మీ వైపు నుంచి పర్సన్కి గిఫ్టులు ఇవ్వాలి. మీరు చాలామంది పర్సన్కి మంచి మంచి గిఫ్టులు కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ పర్సన్ వైపు నుంచి ఏమీ రాలేదన్నమాట మీకు. అంటే ఎప్పుడు ఈ కనెక్షన్లో మీరు మాత్రం ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఈ పర్సన్ మాత్రం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు.
తను ఏంటిదంటే మీరిచ్చిన కొద్దీ తను తీసుకొని వెళ్ళిపోవడం. అండ్ చాలా ఇగ్నోర్ చేస్తా ఉండడం ఈ పర్సన్ మిమ్మల్ని. అంటే తను ఎలాంటి పరిస్థితిలో తను వచ్చినా మీరు తన కోసం ఉంటారు కదా! తనని యాక్సెప్ట్ చేస్తారు. తనని దూరం పెట్టరు అని కాన్ఫిడెన్స్ అన్నమాట ఈ పర్సన్‌కి. తను లేకపోతే మీరు బతకలేరు అని ఓవర్ థింకింగ్ ఈ పర్సన్‌కి. ఓకే. మీరు చాలామంది ఇక్కడ ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి. పర్సన్ విషయంలో చాలామంది విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఈ పౌర్ణమి తర్వాత గూడా మీ లైఫ్‌లో కొంతమందికి మీ పర్సన్ కూడా రావచ్చు. అలాగే కొంతమందికి న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వచ్చనమాట. ఓకే. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే అండి. సో, ఇది పర్సనల్‌గా తీసుకోవద్దు. మీ పేరు మీద నేను చేయడం లేదు. సో, జనరల్ రీడింగ్ కాబట్టి మీకు మీ సిట్యుయేషన్‌ని బట్టి మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్‌తో డీల్ అవుతున్నారు అనేది మీకు క్లారిటీ వస్తది. ఓకే. మీ పర్సన్ వస్తారా? రారా? అనేది మీకు తెలుస్తదనమాట. ఓకే. దీని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. ఓకే. ఈ పౌర్ణమి తర్వాత చాలామందికి మీ పర్సన్ అయితే మీకు కాంటాక్ట్ అయితే చేస్తారు. కానీ తను లైఫ్ టైమ్ కమిట్మెంట్ ఇస్తారని నేను చెప్పడం లేదు. తను ఏదో బెనిఫిట్స్ కోసం మాత్రమే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు. ఓకే. వార్నింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయితే చేయాలని ఉంది. కానీ పర్సన్ చూడండి తను వేరే వారి మాటలు వినేసి అండ్ ఇక్కడ తన లైఫ్‌లో తన సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో నెగెటివ్ పీపుల్స్ తనని మైండ్ వాష్ చేయడము. మీరిద్దరూ కలిసి ఉండడం వారికి ఇష్టం లేక వారు దూరం చేయడము. ఇప్పుడు ఈ పర్సన్ చూడండి తను రియలైజ్ అయ్యారు. తన మనసుకు తెలుసు మీరెలాంటి వారు అనేది. కానీ ఈ పర్సన్ ఆ టైంలో వేరెవరి మాటలు ఈ పర్సన్ ఎక్కువగా విని మిమ్మల్ని దూరం పెట్టి ఉన్నారనమాట ఈ పర్సన్. ఓకే. మీరెలాంటి పర్సన్, మీ క్యారెక్టర్ ఏంటిది ఈ పర్సన్‌కి తెలుసు. కానీ తను వేరే వారి మాటలు ఎక్కువగా విన్నారనమాట. దానికి గూడా ఈ పర్సన్ ప్రెజెంట్ తను మేబీ ఈ రోజు కూడా కావచ్చు తను చాలా బాధపడతారనమాట. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతారు. తప్పు చేశానే, ఆ పర్సన్‌ని అనవసరంగా బాధ పెట్టాను. చాలా మంచి పర్సన్‌ని బ్లేమ్ చేశాను అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడబోతుంది. సో, ఇక్కడ మీరు వార్నింగ్ కార్డ్ వచ్చింది. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. ఈ పర్సన్ అంటే మీకు చాలా లవ్ అయితే ఉంది. కానీ ఇక్కడ తన బిహేవియర్ వలన తను మిమ్మల్ని లెక్క చేయకుండా నెగ్లెక్ట్ చేస్తా ఉండడము. మిమ్మల్ని తను చాలా కేర్‌లెస్‌గా చూస్తా ఉండడం. అది మీరు భరించలేక యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. కేవలం తన బిహేవియర్ వల్లనే దూరం చేసుకుంటున్నావు నువ్వు అని మీరు తనకు చెప్తున్నారనమాట. ఈరోజు మీరు కూడా మీ పర్సన్‌ని చాలా మిస్ అవుతారు. ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. ఏదో పొడగొట్టుకుంటున్న ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది. మీకు కలుగుతుంది. ఆ పర్సన్‌కి కూడా కలుగుతుందనమాట. ఇక్కడ మీ పర్సన్‌కి మీరు కాల్ చేయాలి, మాట్లాడాలి అని మీ మనసు అనేది చాలా తప్పించిపోతుంది. ఈ పర్సన్ కూడా సో, తను నైట్ అంతా సరిగ్గా నిద్రపోరు. చాలా ఆలోచిస్తా ఉంటారు. మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అని తనకు కూడా అనిపిస్తది. ఇక్కడ రీయూనియన్ కూడా చేయాలి అని ఈ పర్సన్‌కి కూడా ఈరోజు అనిపిస్తదనమాట. మేబీ పర్సన్ ఈరోజు తను ఫోన్ తీసుకోవడము అండ్ ఫోన్‌లో మీకు సంబంధించిన చాట్ కానివ్వండి, లేదా కాల్ చేయాలి అనే నంబర్ డయల్ చేయడము, లేదా బ్లాక్‌లో ఉంటే అన్‌బ్లాక్ చేయడము, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ బ్లాక్‌లో చేయడము, అలా చాలా ఆలోచిస్తారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. పేషెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. పేషెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చెప్పాను గదా! తను చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు.
చాలా పేషెన్స్‌గా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారనమాట. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. అంటే నీ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటాను. తన జీవితంలో తను లాస్ట్ స్టేజ్ వరకి మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని పర్సన్ అంటున్నారనమాట. అంటే ఇక్కడ ఈ పర్సన్ అందరిని తన లైఫ్‌లో ఉన్నవారిని అందరిని తను వదిలేసి వస్తారంటే రారండి. సో, మీరు తనని అర్థం జేసుకోవాలి అని పర్సన్ తాపత్రయం అనమాట. ఆల్రెడీ ఈ పర్సన్ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని తను పొడగొట్టుకున్నారు. మీరు తనని పాస్ట్‌లో ఎంత బాగా ప్రేమించారో, ఎంత కేరింగ్‌గా చూసారో, ఇప్పుడు అలా చూడమంటే మీరు చూడలేరు. ఈ పర్సన్ మీద అనుమానం ఉంటదనమాట. మీకు భయం ఉంటది. కాబట్టి సో, తను మీ నమ్మకాన్నైనా, మీ ప్రేమనైనా తను పొందడానికి తను అంటే ఆ ప్యూర్ లవ్, ఆ కేరింగ్ అనేది తన మీద కావాలి. సో, దాని గురించి పర్సన్ ఎప్పటి వరకైనా సరే, లాస్ట్ స్టేజ్ వరకైనా సరే వెయిట్ చేస్తూనే ఉంటాను అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్‌కి. తప్పు చేశారు అనే భావన తనని చాలా వెంటాడుతుందండి. ఈరోజు ఈ పర్సన్ తన బాడీలో ఒక్కొక్క పార్ట్ అనేది దూరమైతే ఎంత పెయిన్ అనేది అనిపిస్తదో, అంత పెయిన్ ఈ పర్సన్ పడతారనమాట. చెప్పాను గదా! తనకి కాల్ చేయాలి అనిపిస్తుంది, మాట్లాడాలి అనిపిస్తుందని. కానీ ధైర్యం సరిపోవడం లేదు. మీరు నమ్ముతారో లేదో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది. కాబట్టి మళ్ళీ వెనకకి తగ్గడము. కొంతమందికి పర్సన్ మీకు కనిపిస్తారు. కాల్ గూడా చేయొచ్చు. మేబీ ఒక 25% ఇస్తాను. ఓకే. మిగతా వారికి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మాట్లాడాలి అని తనకి చాలా అనిపిస్తది. కానీ మళ్ళీ వద్దు అని మళ్ళీ ఫోన్ పక్కకు పెట్టడము. మళ్ళీ ఇలా ఆలోచిస్తా ఉంటారనమాట. ఇక్కడ ఈ పర్సన్ దగ్గర మీకు సంబంధించింది ఏదో ఉందండి. మేబీ ఫోటో గానివ్వండి, చాట్ గానివ్వండి, గిఫ్ట్ గానివ్వండి, లేదా ఏదైనా తనకి మీరు ఏదైనా షర్ట్ గానివ్వండి, అలా ఏదైనా ఇప్పించారు అంటే అది చూసుకుంటా ఈరోజు ఎక్కువగా ఈ పర్సన్ గడుపుతారనమాట. ఓకే. డిపెండెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీరు చాలామంది తను సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు గల పర్సన్, మేబీ పొలిటికల్ లీడర్ అలాంటి పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పర్సన్‌కి. అలాంటి పర్సన్‌తో మీరు డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. డిపెండెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. డిపెండెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డిపెండెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ పూర్తిగా మీకు డిపెండ్ అయి ఉన్నారండి. ఈరోజు ఈ పర్సన్‌కి నరనరాల్లో తన అణువణువుల్లో మీకు సంబంధించిన ఆలోచనలనేది చాలా వెంటాడబోతున్నాయి. ఈ పర్సన్ మీతో క్లోజ్‌గా మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నారు. అంతకుముందు మీరు పంచిన ప్రేమ, కేరింగ్ అదంతా ఈ పర్సన్ సంపాదించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఒకవేళ ఈ పర్సన్ మీకు దూరమే ఉంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి తను. ఎక్కువగా ఈ పర్సన్ వేరే వారి మాటలు వినేసి మిమ్మల్ని దూరం పెట్టారు. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, పర్సన్ మేబీ మిమ్మల్ని కాకుండా వేరే పర్సన్ మాటలు వినేస్తే ఈ పర్సన్ విని మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే తన మానసిక పరిస్థితి అనేది ఏమీ బాగోలేదండి. చాలా కుమిలిపోతున్నారనమాట ఈ పర్సన్. ఇప్పుడు ఈ పర్సన్ మీ దగ్గర రాలేక, అక్కడ ఉండలేక తను చాలా మానసిక వ్యధ ఈ పర్సన్ పడుతున్నారనమాట. తనలో తనే ఎవరికీ చెప్పుకోలేక, తనలో తను ఉంచుకోలేక, లోపల ఆలోచించే పర్సన్ తన హెల్త్ గూడా ఈ పర్సన్ బాగోలేదనమాట. తన హెల్త్ గూడా బాగోలేదు. చాలా తప్పు చేశారు ఈ పర్సన్ అనే ఆ బాధ ఉంటుంది కదా! ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్. మీ గుండెల్లో 3 కత్తులు దించేసారు ఈ పర్సన్. ఓకే. ఇక్కడ 4 ఆఫ్ స్వర్డ్స్ అనమాట. ఈ పర్సన్ చూడండి అంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు థర్డ్ పార్టీ విషయంలో మీకు హార్ట్ బ్రేక్ చేసి ఉంటే ఇక్కడ మీ గుండెలో 3 కత్తులు దించేసారని చెప్పాను కదా! ఇక్కడ తన గుండెలో 4 కత్తులు దిగాయన్నమాట. అంటే రెట్టింపు కర్మ అనేది వెంటాడుతుంది. మానసికంగా ఈ పర్సన్ చాలా కుమిలిపోతున్నారన్నమాట. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది.
మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి. ఈ పర్సన్‌కి ఈరోజు మాత్రం మీరు చాలా గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీకు క్లోజ్‌గా ఉండాలి. ఇక్కడ డిపెండెన్స్ ఈ పర్సన్‌కి మీరు చాలా మంది గుర్తుకొస్తారు. ఐ యామ్ అడిక్టెడ్ టు యూ, కెనాట్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ. నేను నీకు పూర్తిగా అడిక్ట్ అయి ఉన్నాను. ఈ రిలేషన్‌ని నేను ఎండ్ చేయాలి అని అనుకోవడం లేదు. చాలా మిస్ అవుతున్నాను. అండ్ లవ్ కూడా చేస్తున్నాను. నా లైఫ్ పార్ట్నర్‌గా ఉంటావా? అనే పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అన్నమాట. తనకి కరెక్ట్‌గా సూటబుల్ పర్సన్ మీరు. తన లైఫ్ పార్ట్నర్‌గా మీరు తనకి సూటబుల్ పర్సన్ అన్నమాట. తన పొజిషన్‌కి కానివ్వండి, తనకు అన్ని విధాలుగా సెట్ అయిన పర్సన్ మీరు. కానీ తను రాంగ్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారు అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుందన్నమాట. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కాదనే తను వేరే సిటీ, కంట్రీ, అబ్రాడ్‌కి వెళ్ళిపోవడం అలా కూడా చేసి ఉంటే పర్సన్ చూడండి. అక్కడ ఈ పర్సన్ ఇరుక్కున్నారు. బయటకు రాలేని పరిస్థితిలో పర్సన్ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, చాలా మిస్ అవుతున్నారనమాట. ఓకే. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్రష్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మీ ప్రేమను పొందాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. కొంతమంది పర్సన్ రీసెంట్‌గా తనకి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా వచ్చి ఉంటాయి. మనస్ఫూర్తిగా అయితే పర్సన్ వేరే పర్సన్ ఇతను యాక్సెప్ట్ చేయడం లేదండి. ఇక్కడ వారి లైఫ్‌లో మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు పర్సన్ లైఫ్‌లో. కాబట్టి పర్సన్ వారి వైపు నుంచి ఏదైనా కట్నం లాంటిది, మనీ అనేది ఎక్స్‌పెక్టేషన్ ఈ పర్సన్ వారి మీద పెట్టుకున్నారు. కాబట్టి వాటి గురించి మాత్రమే ఈ పర్సన్ అదర్ పర్సన్ ఇతను యాక్సెప్ట్ చేశారు. కానీ లవ్ మాత్రం మీ మీద ఉందన్నమాట. మీరు తన క్రష్. మీరు ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు. మీ ముందు ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది తన లైఫ్‌లో వచ్చి వెళ్ళిపోయినా సరే, మీ స్థానం అనేది పర్సన్ ఎవరికీ ఇవ్వలేరన్నమాట. తన హార్ట్‌లో ఎప్పుడు మీరే ఉంటారు పదిలంగా అని ఇక్కడ ఈ పర్సన్ పంపిస్తున్న మెసేజ్ అన్నమాట. ఓకే. మేక్ ప్రామిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మేక్ ప్రామిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. చెప్పాను కదా! ఈ పర్సన్ తన లైఫ్‌లో అసలు పరిస్థితులనేది ఏమీ బాగోలేదండి. ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని నో చెప్పలేక, తన లైఫ్‌లో ఉన్నవారిని పర్సన్ దూరం పెట్టలేక, ఈ పర్సన్ మానసికంగా తను చాలా కుమిలిపోయారు. కాబట్టి తను లాస్ట్‌కి ఇంకా తనకి మీ మీద ఎంత లవ్ ఉన్నా సరే, మిమ్మల్ని పర్సన్ వదిలి ఉండలేని పరిస్థితిలో తను ఉన్నా సరే, తప్పనిసరి పరిస్థితిలో ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అంటే ఈ పర్సన్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. వేరే అదర్ పర్సన్ గురించి. తన ఫ్యామిలీ గురించి, తన కెరియర్ గురించి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ పర్సన్ తను ఏం చెప్పినా మీరు వినని పొజిషన్‌లో మీరు ఉన్నారండి. ఈ పర్సన్ నిజంగా లవ్ చేశాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెయిట్ చెయ్యు మళ్ళీ తిరిగి వస్తాను అని పర్సన్ అంటున్నారు. మేబీ ఆ టైం అనేది మీకు దగ్గర వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అంటే మీరు కలిసిపోయి హ్యాపీగా ఉండేది రోజులనేది అతి తొందరలోనే ఉన్నాయి. మళ్ళీ నీ లైఫ్‌లోకి తిరిగి వస్తాను అని పర్సన్ మీతో చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఇద్దరి మధ్యలో
చాలా డిస్టెన్స్ అయితే పెరిగిపోయి ఉందండి మీకు మీ పర్సన్‌కి మధ్యలో. తనని ఇంకా నమ్మే పొజిషన్‌లో మీరు లేరు. తనకేమో ఎలా నమ్మించాలో తనకు అర్థం కావడం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పర్సన్. ఇక్కడ తన లగేజ్ అంతా తను సర్దుకొని ఇక్కడ ట్రైన్‌లో వెళ్ళిపోతున్నారు వారు. ఓకే. అంటే ఈ పర్సన్ మీకు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది. థర్డ్ పార్టీ రావడమా, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఫ్రెండ్స్ ఇన్వాల్వ్‌మెంటా, తనని వేరే వారు మైండ్ వాష్ చేయడమా, ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఓకే. ఏది కూడా కొంచెం క్లారిటీగా మీతో మాట్లాడితే ఏదైనా సిట్యుయేషన్ తన లైఫ్‌లో ఉందంటే, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే మీరు తనని అర్థం చేసుకుంటారు. కానీ పర్సన్ కోపంతో మీ మీద ఉండడం, కోపంగా మాట్లాడడం, చిరాకు పడడం, అలాంటప్పుడు మీరు తనని అర్థం చేసుకోలేరు కదా! థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం గానీ, అండ్ అదర్ పర్సన్‌ని తను మ్యారేజ్ చేసుకోవడం గానీ, తను ఏదైతే లైఫ్ అనేది చూజ్ చేసుకున్నారో మీరు కాకుండా, ఆ లైఫ్ అనేది పర్సన్‌కి అస్సలు బాగోలేదు. చాలా హెల్త్ ప్రాబ్లమ్ లాంటిది ఉన్నాయండి పర్సన్‌కి. ఎక్స్‌పెక్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎక్స్‌పెక్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. మీ దగ్గరికి రావాలని పర్సన్‌కి ఉంది. కానీ స్టక్ అయిపోయారు. ఇక్కడ ఈ పర్సన్ కంట్రోలింగ్ ఉంది ఈ పర్సన్ మీద. ఓకే. తన లైఫ్ పార్ట్నర్ కావచ్చు కొంతమందికి సిస్టర్ ఇన్‌లా కావచ్చు, కొంతమందికి మదర్ కావచ్చు, కొంతమందికి తన సరౌండింగ్‌లో ఎవరైనా పర్సన్ మేబీ తన వెల్ విషర్ అలా ఎవరైనా ఉంటారు కదా! అంటే కంట్రోల్ చేసేవారు తన లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారండి. వారి కంట్రోలింగ్ వలన ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాలేకపోతున్నారనమాట. తనకి మీ దగ్గరికి రావాలని ఉంది. కానీ స్టక్ అయిపోతున్నారు ఈ పర్సన్. తన చుట్టూ ఇక్కడ స్వర్డ్స్ ఉన్నాయి కదా! ఖడ్గాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఖడ్గాలు ఉన్నాయన్నమాట. మిడిల్‌లో ఈ పర్సన్ ఉన్నారన్నమాట. తన చేతులు కట్టేశారు. తన కంటికి ఇక్కడ గంతలు కట్టేశారు. పర్సన్ అవి చూడలేక తను ముందుకు ఎక్కడైనా కదిలితే మేబీ అవి తనకి గాయపరుస్తాయి కదా! సేమ్ అలాగే తన లైఫ్‌లో గూడా ఈ పర్సన్‌ని తను కాదని వచ్చేస్తే తన లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటిది వస్తదేమో! తను మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమ్ లాంటిది ఈ పర్సన్ క్రియేట్ చేసుకున్నవారు అవుతారు కదా! అనే విషయంగా ఈ పర్సన్ భయపడుతున్నారనమాట. బాధపడుతున్నారు. ఓకే. కానీ యాక్షన్ అయితే ఉంది. ఓకేనా? ఈ పౌర్ణమి తర్వాత, ఈ చంద్రగ్రహణం అయిన తర్వాత మేబీ ఇక్కడ 2 వీక్స్ లోపల, కొంతమందికి 1 వీక్ లోపల మీ పర్సన్ ఏదో ఒక విషయంగా మీకు కాంటాక్ట్ చేస్తారు. 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపల చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే వస్తది. ఓకే. సెర్చ్ క్లారిఫికేషన్ చేద్దాం. సెర్చ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో ఆ రిలేషన్ మళ్ళీ పర్సన్ రీబర్త్ చేయాలి అని పర్సన్ దాని మీద పడ్డారనమాట ఎక్కువగా. ఓకే. అండ్ మీ పర్సన్‌కి మేబీ నిజాలు అనేది తనకన్నీ తెలిసిపోయాయండి. పర్సన్ మేబీ తనని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, మీకు దూరం చేయాలి అని ఎవరు చూస్తున్నారు, థర్డ్ పార్టీ విషయం తన రియల్ ఫేస్ ఏంటిది పర్సన్‌కి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. కాబట్టి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా కొంతమంది పేరెంట్స్ ఉంటారు. సో, వారు కూడా కంట్రోల్ చేయాలని చూస్తారు. కలవకుండా చూస్తారు. మేబీ కలిషినా గూడా తగ్గి ఉండాలి. అంటే ఇక్కడ ఒక మూలన కూర్చోవాలి అన్నట్టుగానే ఉంటారనమాట కొంతమంది. మేబీ మదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా అలా ఉంటారు కదా! పేరెంట్స్ ఇంట్లో వారు. అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే. సో, పర్సన్ ఎవరనేది కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు, ఇద్దరిని ఎవరు విడదీయాలని అనుకుంటున్నారు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ వారి మాటలనేది ఎక్కువగా వినొచ్చు. ఈ పర్సన్ వారి నిజ స్వరూపం ఏంటిది, వారి గుణం ఏంటిది ఈ పర్సన్ తెలుసుకున్నారు. కాబట్టి పర్సన్ చూడండి మళ్ళీ మీకెలా దగ్గరవ్వాలి, ఈ రిలేషన్‌ని ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద ఈ పర్సన్
సెర్చ్ చేస్తున్నారనమాట. ఇక్కడ డివోర్స్ కేసెస్ లాంటిది కూడా ఉంది అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ ఎండ్ అవ్వకూడదు, సో నిలబెట్టుకోవాలి అనే పర్సన్ తనంతలో తనే యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారనమాట. ఓకే, మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుందండి. ఈవెన్ వారి మదర్ దగ్గర కూడా ఈ పర్సన్ అంత ఫ్రీగా ఉండలేరనమాట. ఓకే, ఈ పర్సన్ తను అన్ని విధాలుగా అబాండెన్స్ కానీ ప్రాస్పెరిటీస్ అండ్ ఫ్రీడమ్, కేరింగ్, లవ్ అన్నీ ఈ పర్సన్కి మీ దగ్గర లభిస్తుంది అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి పర్సన్ కూడా ఉండొచ్చు. రాసులు కనెక్ట్ అవ్వకపోయినా మరేం పర్వాలేదండి. రాసులు మీకు కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. సో ఇక్కడ మీరు మేబీ 1 వీక్ లోపల చాలామంది మీరు గుడ్ న్యూస్ ఏదో వినబోతున్నారండి. క్లెయిమ్ చేసుకోండి అందరూ. ఓకే, ఈరోజు మేబీ 6 o'clockకి మన వీడియో 5K వస్తుంది కదా. 6 o'clock మీకు ఏదైతే కావాలో అది ఆల్రెడీ జరిగిపోయింది అన్నట్టుగా మెడిటేషన్ చేయండి. ఓకే, 6 o'clockకి చేయండి అందరూ. ఓకే, మీ ఫేస్లో స్మైల్ ఉండాలి. కొంతమంది మీ పర్సన్తోనే మీకు మ్యారేజ్ అయింది, సో చాలా హ్యాపీగా ఉన్నారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఒప్పుకున్నారు, వారందరూ కలిసి మీ మ్యారేజ్ చేశారు. సో ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాము అనే విధంగా చేసుకోవాలన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలిసిపోయాము, చాలా హ్యాపీగా ఉన్నాము అన్నట్టుగా. కొంతమంది కార్ కొనుక్కోవాలనుకుంటారు, కార్ కొనుక్కున్నాను, కానీ అది ఏ కలర్ కార్, కార్ పేరు ఏంటిది, కార్ పేరు చెప్పుకోవాలి, ఏ కలర్ చెప్పుకోవాలి. ఆల్రెడీ అలాంటి కార్ నేను కొనుక్కున్నాను, దాని వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే విధంగా మేనిఫెస్టింగ్ చేసుకోండి మీరు. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మేషరాశి వారు, మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు, మీరు ఏదో ఫినాన్షియల్గా ఏదో బాధపడుతున్నారండి మీరు. అండ్ సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, మీరు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అండ్ ఇక్కడ మిథున రాశి వారికి కొంచెం హెల్త్ ప్రాబ్లం లాంటిది చూపిస్తుంది. అండ్ సింహరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. మేబీ ఈరోజు టెంపుల్కి వెళ్ళడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. తులారాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు వినొచ్చు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. అండ్ ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ ధనుసు రాశి వారు, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ మకర రాశి వారు, చాలా బాధపడుతూ ఉంటారు. మకర రాశి వారి కొంతమందికి హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ కుంభరాశి వారు, ఏదో ఒక విషయంగా 24/7 ఆలోచిస్తూ ఉన్నారు అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీనరాశి వారు, మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.